ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. పీఠాధిపతి మేస్రాం వెంకట్రావు ఆధ్వర్యంలో నాగోబా గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా విగ్రహాన్ని నాయక్వాడి మోస్రాం ధర్మో తలపై ఎత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆరాధ్యమైన నాగోబా జాతర మొదలైంది. ఈ మహా పూజతోటి ఇక్కడ కార్యక్రమం మొదలైంది. అయితే దీని యొక్క విశేషాల గురించి మనము ఇక్కడ ఉన్న మన కొత్తవాళ్ళు గారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఆచార వివరాలు, మీ పద్ధతులు ఎందుకు వివరించండి. జనవరి 13 తారీఖున నెలవంక దర్శనం చేసి 14 తారీఖున మా కటోడా ప్రధాన్ ఎడ్ల బండితోటి సిరికొండ బయలుదేరి అక్కడ గుగ్గల స్వామి అనే కుండలు 22 తెగల కుండలు చెప్పి తిరిగి ప్రయాణంలో 7 రోజులు బాస చేస్తాం. 7 రోజులు మరి ఇక్కడ కేస్లాపూర్ చేరుకొని 21 తారీఖున మేము గంగాజలంకి బయలుదేరినాక 28 తారీఖున గోదావరి హస్తన మడుగులో పవిత్రమైన గంగాజలం పూజ చేసి గంగా సేకరించి అభిషేకం కోసం తిరిగి ప్రయాణంలో 4వ తారీఖున మన దోణదా నుంచి మళ్ళా 5వ తారీఖు ఇంద్రాదేవికి పూజలు చేసి అక్కడ మా నైవేద్యం అంటే జొన్న గట్క గారెలు దానికి సంబంధించిన అక్కడ పూజలు చేసి పవిత్రమైన గంగాజలం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మన మర్రి చెట్టు కాడ 4 రోజులు బాస చేసినాము. అయితే మా దేవుడు ఏమంటే పైన చెట్టు కాడ పెడతాం. మేము అక్కడ నుంచి 9 తారీఖున మహాపూజ కొరకు మేము ఇక్కడ మన కేస్లాపూర్ టెంపుల్కు చేరుకొని బోర్మచ్వా నుంచి కేస్లాపూర్ చేరుకొని ఇక్కడ మహాపూజ 9:30 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి మేము మహాపూజ ప్రారంభించినాం. మహాపూజ తర్వాత మా కొత్త కోడళ్ళు పరిచయ వేదిక అన్నారు. కొత్త కోడళ్లకు బేటింగ్ అని అంటాం. ఈ బేటింగ్ కార్యక్రమాలు ఇప్పుడు మేము మీ ఈ జాతరకు ఎక్కడి నుంచి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు మీరు? ఈ జాతరలో దాదాపు మన మెస్రాం వంశం ఎక్కడ మన మహారాష్ట్ర కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక బాగా దూరం నుంచి వస్తారు. అప్పుడు నేను అడిగిన సార్ మీరు ఎక్కడ అంటే ఆమె ఒరిస్సా నుంచి ఆయే అన్నాడు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిండ్రు, ఒరిస్సా నుంచి వచ్చిండ్రు. మెస్రాం ఆసే ఆయే అంటే మేము వాళ్ళు ట్రైబల్సే కానీ మా గోండి భాష రాకుండా వాళ్ళు హిందీలో మాకు చెప్పారు. అయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ఇంకా ఇక్కడ 2-3 రాష్ట్రాల నుంచి ఇక్కడ మిశ్రమ వంశం వస్తారు. మిశ్రమ వంశాలు ఇక్కడికి వచ్చి అత్యంతంగా పవిత్రంగా మేము పూజ చేసుకొని ఉంటాము. ఇక్కడ మొత్తం 26 జాతులు వచ్చి మేము ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేస్తామంటున్నారు. శ్రీనివాస్, రాజ్ న్యూస్, కేస్లాపూర్ నాగోబా జాతర నుండి.